హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏమీ లేదు. ఇంకింత అనేసి అన్నాను కదా! ఇప్పుడు అలా కేక్ కట్ చేసేస్తుంది అని చూస్తున్నారా? ఏం లేదండి. మా ఆయన ఆళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇది ప్లాన్ చేశారు. మేమొచ్చేసరికే వాళ్ళు కేక్ అయితే రెడీగా ఉంచారనమాట. మేమైతే సింహాచలం వెళ్ళాం గదా! అక్కడి నుంచి వచ్చేసరికి 9 అయిపోయింది. వాళ్ళు అప్పటికే ఫోన్ చేస్తున్నారు ఇంకా రాలేదేంటి అనేసి. నేనైతే వాళ్ళ ఫ్రెండ్ కదా, అందుకు ఫోన్ చేస్తున్నారేమో నేనైతే ఏమనుకోలేదు. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇలా ప్లాన్ చేశారనమాట. అది కూడా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్ళి చూశారు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడికే రమ్మని చెప్పారు. మేమైతే అక్కడికే వెళ్ళిపోయాం అనమాట. మేము వచ్చేసరికి వాళ్ళు కేక్ రెడీగా ఉంచారు. మేము వచ్చి ఇంకా కేక్ కటింగ్లో అయితే బిజీ అయిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యే అంత టైం కూడా లేదు. ఇంకా అదే డ్రెస్సెస్తో కంటిన్యూ అయిపోయాను. ఏంటి నీ కోసం నీ బర్త్డే కోసం ఆ చైర్ కూడా తెప్పించారు అనుకుంటున్నారేమో. ఏం కాదండి, ఆ ఇంట్లో కొత్తగా వాళ్ళ కోసం తెప్పించిన చైర్ అది. పెళ్లి కొడుకుని చేసినప్పుడు తెచ్చారనమాట. అది అలాగే ఉండిపోయింది, ఇంకా పట్టుకెళ్ళలేదు. ఇప్పుడైతే మా ఆయన నాకు తినిపిస్తున్నారనమాట. నేనైతే నా బర్త్డేలో ఇది సెకండ్ టైం అనమాట కేక్ కట్ చేయడం. నేనైతే ఎప్పుడూ కేక్ కట్ చేయలేదు. ఒకసారి మా అన్నయ్య కట్ చేయించారు, ఇదైతే సెకండ్ టైము. ఇది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కట్ చేయించుతున్నారు. ఏంటో మీరు అనుకోవచ్చు కేక్ కట్ చేయడం కూడా పెద్ద గానమా అని. ఏం కాదండి, అందులో ఉన్న హ్యాపీనెస్సే వేరండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఒక స్టోరీ ఉంది దీనికి. ఎందుకంటే ఇంతకుముందు నాకు ప్రతి బర్త్డేకి ఒంట్లో బాగుండేది కాదనమాట. ఇంకా అందుకని అదే కంటిన్యూ అయిపోయారు. నాకైతే ఇంకెప్పుడు కేక్ కట్ చేయలేదు. ఇప్పుడైతే కొత్తగా చేసుకుంటున్నాను. అది మా అన్నయ్య ఒకసారి చేశారు, ఇప్పుడు సెకండ్ టైం అని చెప్తున్నాను కదా. ఇంక ఇదేనండి ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. వీళ్ళేనండి కొత్త జంట. వీళ్ళ ఇంట్లోనే ఇప్పుడు నాకు సెలబ్రేషన్ అయితే అవుతుంది. వీళ్ళకేనండి న్యూగా పెళ్ళైంది. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇది నా ఆర్డర్ అయితే కాదండి, రిక్వెస్ట్ అంతే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ బర్త్డే అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే మీ అభిమానం ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. నాకైతే గిఫ్ట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్. కీప్ స్మైలింగ్, బాయ్. ఇదేనండి ఫైనల్గా మా లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. కీప్ స్మైలింగ్.